కరీంనగర్ జిల్లా తెలంగాణ రచయితల వేదిక ఉమ్మిడిశెట్టి లిటరసీ ట్రస్ట్ అనంతపురం వారు సంయుక్తంగా ఆదివారం ఫిలిం భవన్ లో నిర్వహించిన ఉమ్మిడిశెట్టి సాహిత్య పురస్కారాల సభ స్థానిక ఫిలిం భవన్ లో జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత డాక్టర్ నలిమేల భాస్కర్ మనిషికి చిటికడంత ప్రేమ అవసరమని, అలాంటి ప్రేమ సాహిత్యం ద్వారా అందరికీ చేరవేయాలన్నారు. ట్రస్ట్ వ్యవస్థాపక అధ్యక్షులు రాధేయ గత 37 సంవత్సరాలుగా పురస్కారాలను అందిస్తున్నట్లు చెప్పారు. విజయవాడకు చెందిన కవయిత్రి వైష్ణవి శ్రీకి ఉమ్మిడిశెట్టి సత్యదేవ సాహిత్య పురస్కారాన్ని, నెల్లూరుకు చెందిన కవయిత్రి సుధా మురళికి రాధేయ కవితా పురస్కారాన్ని, వరంగల్ కు చెందిన యువ కవి నందకిషోర్ కు ఉమ్మిడిశెట్టి సతీష్ కుమార్ యువ పురస్కారాన్ని డాక్టర్ నలివేల భాస్కర్ చేతుల మీదుగా అందజేశారు. ఈ కార్యక్రమంలో రాజయ్య సాహిత్య శిష్యులు సుంకర గోపాలయ్య, డాక్టర్ సునీల్ సిద్ధార్థ, బెంగళూరుకు చెందిన కవయిత్రి మానస చామర్తి అవార్డు గ్రహీతల పుస్తకాలను సమీక్షించారు. ఇదే కార్యక్రమంలో కరీంనగర్ కు చెందిన కవి జనగాని యుగంధర్ మొదటి కవితా సంపుటి ఇదేమి యుద్ధం పుస్తకాన్ని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో కవులు గాజోజు నాగభూషణం, సివి కుమార్, అన్నవరం దేవీందర్, పెనుగొండ బసవేశ్వర్, పుప్పాల శ్రీరామ్, కందుకూరి అంజయ్య, డాక్టర్ స్వామి, తోట నిర్మలారాణి, పెనుగొండ సరసిజ, రామామజం సుజాత, నీలగిరి అనిత, కవులు, రచయితలు పాల్గొన్నారు. ప్రత్యేక అవార్డు ఒక అవార్డు ఇచ్చారు సిద్ధార్థ గారు అందరూ ఉన్నారు. అంటే ఒక అవార్డు ఇవ్వడం పట్ల, సాహిత్యం పట్ల ఒక కుటుంబం ఎంత ప్రేమగా ఉంది. తెలుగు సాహిత్యంలో, తెలుగు రాష్ట్రంలో ఇంత గొప్ప నిర్వహించడం కానీ, ఇంత గొప్పగా కౌరవం చేయించడం, గౌరవించడం అనేది మేము ఎక్కడ చూడలేదు. అటువంటి పెద్ద కృషి చేస్తున్నటువంటి రాజయ్య గారికి సంబంధించి వారిని కూడా ఇలాంటి మున్సిపల్గా మాకు రైతులుగా ఉంటారు. వారు బయటికి రాలేదు అనారోగ్య కారణాల వల్ల. మా అందరి ప్రొఫెషన్ వారి గురించి, మా గురించి రాష్ట్రంలో మమ్మల్ని ట్యాగ్ కూడా చేయరు, రాష్ట్రంలో పోతూనే ఉంటారు. అటువంటి గొప్ప ఒక తపస్సు. ఉమ్మడిశెట్టి అన్నది మా ఇంటి పేరు. కడప జిల్లా ముద్దనూరు మండలంలో యామవరం అనే ఒక గ్రామంలో ఒక నిరుపేద దిగువ మధ్య తరగతికి చెందినటువంటి చేనేత కుటుంబంలోంచి వచ్చిన వాడిని. సాహిత్యము నాకు వారసత్వ సంపద కాదు. నేను నా నిరంతర సాధనతో మా నాన్నగారు వీధిబడిలో చదువుకున్న సంస్కారం వల్ల నాకు సాహిత్యం అబ్బింది అని నేను అనుకుంటున్నాను. అలా మొదలైనటువంటి నా కవిత్వము 1978లో నేను మొదటి కవితా సంపుటి మరో ప్రపంచం కోసం అని వేశాను. అప్పుడు నా మనసులో కలిగిన ఆలోచన, సాహిత్యం అనేది ఒకనాడు పెద్ద పెద్ద బ్రాహ్మణ కుటుంబాలు, బాగా చదువుకున్న కుటుంబాలకే పరిమితమైనటువంటి సాహిత్యం నిరుపేద కష్టజీవులకు వాళ్ళకు చదువు రాకపోవడంతో సాహిత్యం వైపు వాళ్ళు చూడలేని పరిస్థితులు. అలాంటి కష్టజీవుల నుంచి వచ్చినటువంటి కుటుంబంలోంచి వచ్చిన నాకు ఈ సాహిత్యం అనే కవిత్వమును అబ్బడం వల్ల నాలాంటి ఎంతో మంది ప్రతిభావంతులు ఉంటారు, వారిని నేను ప్రోత్సహించాలి, నా శక్తి మేరకు వారి కొత్త కవిత్వాన్ని, వారి ప్రతిభామూర్తిత్వాన్ని నేను సమాజానికి పరిచయం చేయాలన్న ఉద్దేశంతో ఏర్పడిందే ఈ ఉమ్మడిశెట్టి సాహిత్య అవార్డు. ఇది 1988లో నేను స్థాపించాను.